ఏమంటే ఈరోజు ప్రధానంగా కౌలు రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వాటిలో మా సమస్యలు చర్చించి వాటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం ఈరోజు కౌలు రైతులు కార్డులు ఇవ్వడం లేదు, రుణాలు ఇవ్వలేదు, పంట రుణాలు ఇవ్వడం లేదు. వాటిలో ఆత్మహత్య చేసుకుంటే ప్రతి ఒక్కరు కౌలు రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఉల్లి పంట ఉంది జిల్లాలో. మా జిల్లాలో ఉల్లి పంట ప్రధానమైనటువంటి పంట. ఆ ఉల్లి పంట మరి ఈరోజు కొనే నాదుడే లేడు. ప్రభుత్వం అయితే 2.5 హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి అకౌంట్లో వేస్తాము, మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తా ఉంది. అది ఇప్పటికీ అమలు జరిగినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదని అర్థమైపోతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అనేది స్పష్టంగా కొరత ఏర్పడుతూ ఉంది, అందరికీ కనపడుతూ ఉంది. ఈరోజు ప్రధానమైనటువంటి యూరియా ఈరోజు బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలు అమ్ముతూ ఉంటే మేము అరికడతామని చెప్పి అంటూ ఉన్నారు తప్ప ఏ ఒక్క అంగడి పైన యజమాని పైన కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒక మాటలు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ డిమాండ్లు అన్నిటిపైన ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క చలో అసెంబ్లీ కార్యక్రమానికి రావడం జరిగింది.